దేవునికి మహిమ కలుగాక. యేసు క్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు. యేసు క్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈ వాక్యమైన దేవుడు తన వాక్యం ద్వారా భూమి కలుగును గాక అంటే భూమి కలిగి, ఆకాశం కలుగును గాక, ఆకాశము కలిగి, సూర్యచంద్ర నక్షత్రం కలుగును గాక. వాక్యమై సమస్తము సర్వసృష్టి యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆ దేవుడే వాక్యమైన, ఆ వాక్యమే దేవుడు. ఆ వాక్యమే పరిశుద్ధ గ్రంథంలో లిఖితమైంది. ఈ వాక్యమే మన జీవితాన్ని వెలిగిస్తుంది. ఈ వాక్యమే మన బ్రతుకుల్ని మారుస్తుంది. ఈ వాక్యమే మనకు చక్కని మార్గంలో నడిపిస్తుంది. మంచి ఏటో చెడు ఏటో తెలియపరుస్తుంది దేవుని వాక్యము. మన మార్గము వెలుగులో నడుస్తున్నామా చీకట్లో నడుస్తున్నామా అని బయలుపరుస్తుంది దేవుని వాక్యము. అందుకే ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో ఏముంటుందంటే, మీకు వెలుగు కావాలా చీకటి కావాలా? ఏంటి? వెలుగు కావాలా, మంచి కావాలా, చెడు కావాలా? నీకు ఆనందం కావాలా, బాధ కావాలా? నీకేది కావాలో అదే కోరుకో, అదే నీతో వస్తుంది, అదే నీతో నడుస్తుంది, అదే నీతో ఉంటుంది అని దేవుని వాక్యంలో తెలియపరుస్తున్నారు. మన జీవితాన్ని సరిచేసేది దేవుని వాక్యము. ఈ వాక్యం విని, ఈ వాక్యమును విని దానిలో ఉన్న మంచితనాన్ని స్వీకరించాలి, చెడును వదిలేయాలి, విడిచిపెట్టాలి. మనం మంచితనమును స్వీకరించి చెడును విడిచిపెట్టినప్పుడే జీవితానికి వెలుగు. ఆ దేవునికి మహిమ కలుగాక.